ఓయ్ మిస్సమ్మ, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాలో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ఐడి మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు మీ ఫొటోస్తో కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేయండి. ఈ యాప్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేశాను చూడండి. తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి. మీకు ఈ వీడియోకి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఇస్తాను. ఆ ఫైల్స్లో మ్యూజిక్ అండ్ XML ఫైల్ ఉంటుంది. ఆ XML ఫైల్ని ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ఉంటుంది, దాని నేమ్ అనేది ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మ్యూజిక్ పైన క్లిక్ చేయండి. వ్యూ ఆల్ పైన క్లిక్ చేసి మ్యూజిక్ యాడ్ చేయండి ఫస్ట్. ఓకేనా? మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత అన్ని బీట్ మార్క్స్ కూడా నేను సెట్ చేశాను. సో జస్ట్ మీరు ఫొటోస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికంటే ముందుగా ఫాంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఫాంట్స్ యాడ్ చేసిన తర్వాతనే XML ఫైల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారంటే ఫస్ట్ ఎలైట్ మోషన్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఒక టెక్స్ట్ యాడ్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పైన ఈ ఫాంట్ పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏవైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫాంట్స్ అనేటివి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటికల్లీ ఇక్కడ యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు XML ఫైల్ని యాడ్ చేస్తే అన్నిటికీ కంప్లీట్గా ఫాంట్స్ అనేది అప్లై అయిపోతుంది. లేదంటే జస్ట్ మాన్యువల్గా కూడా మీరు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు 1 by 1. ఓకేనా? సో తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ఒక లేయర్ ఉంది, ఫోటో అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఏదైనా ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ రిప్లేస్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అన్ని ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో స్క్రీన్కి ఫిట్ కాకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ను ఉపయోగించండి. లేదంటే ఈ విధంగా మీరు ఫింగర్స్తో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చాలా బాగా సెట్ అవుతుంది. చూస్తారు కదా, ఆటోమేటికల్లీ ఎఫెక్ట్స్ మొత్తం కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఫోటోని మళ్ళీ కాపీ చేసేసి నెక్స్ట్ స్లైడ్కి పేస్ట్ చేసేస్తున్నాను. పేస్ట్ చేసేసి ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఈ 2 లేయర్స్ ఏవైతే ఉన్నాయో దీని కింద పెట్టేశాను. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్ వద్దకు వచ్చేసి ఇక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. అంటే అక్కడ వరకు ఫుల్ చేసేస్తున్నాను, డ్రాగ్ చేసేస్తాను. చూసారు కదా, ఈ విధంగా సెట్ అయింది. అదే సేమ్ అలాగనే ఎన్ని బీట్ మార్క్స్ ఉన్నాయో అన్ని బీట్ మార్క్స్ వద్దకి కాపీ చేసుకుంటూ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దీని కింద పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇది ఎక్స్ట్రా ఉంది, డిలీట్ చేశాను. చూడండి ఈ విధంగా సెట్ అయింది. ఇప్పుడు జస్ట్ ఏం లేదు, ఈ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటోని రిప్లేస్ చేసుకోవడమే. ఇదే విధంగా కాపీ పేస్ట్ చేసుకుంటూ కంప్లీట్గా అన్ని ఫొటోస్ని ఇదే విధంగా రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంటుంది. పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ వీడియో పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.